ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారము. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఓ చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచేదని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఘనపరచాలట. దేవుని మనం ఎలా ఘనపరుస్తాము? దేవుని మనము ఎలాగ ఘనపరచగలుగుతాం? ఆయనను ఘనపరిచే విధానం ఏమిటి అంటే, చూడండి ప్రియులారా, ఆయనను మనం ఎలా ఘనపరచగలుగుతామంటే, లేఖనాలలో కొన్ని విషయాలు మనము చాలా స్పష్టంగా లేఖనాల నుంచి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలతోనూ నేను నా దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. చూడండి ప్రియులారా, దేవుడు నీ జీవితములో చేసిన మేలులు, ఉపకారములు, మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి నీవు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, ఇంట ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ప్రయాణములో ఉన్నప్పుడు, ఎక్కడైనానూ సరే ఆయన నామ కీర్తన, ఆయనను ఘనపరిచే విధముగా నీ నోట ఉండాలి. ఇదిగో దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు ఈరోజు నాకు ఇచ్చాడు, అంతే, ఈరోజు ఒక పూట తినడానికి దేవుడు సహాయం చేశాడు అని చెప్పి ప్రతి విషయంలో నీవు ఆయనను ఘనపరచాలి. ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, మిగతా రోజులు కానీ, ఏ దినాలలో నీవు ఆయన సన్నిధికి వెళ్తూ ఉంటావో, ఎక్కడెక్కడైతే నువ్వు వెళ్తూ ఉంటావో, వెళ్ళిన ప్రతి చోట ఒక పాట ద్వారాను, ఒక ప్రార్థన ద్వారాను, లేదంటే ఒక సాక్ష్యము ద్వారాను, లేదంటే నీ జీవితంలో చేసిన మేలులు ఏవి పంచుకోవాలనుకుంటావో వాటిని చేసి నీవు ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ఆయనను ఘనపరచాలి. ఆయన పోవడము, కూర్చోవడము, లేచి రావడము కాదు. పోయి కూర్చొని లేచి రావడానికి నువ్వేమైనా మాటలు రానివాడివా? మాటలు రానివాడివి కాదు కదా. నువ్వేమైనా కొత్తగా వెళ్ళిన వ్యక్తివా? కాదు కదా. ఏళ్ళ తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నావు, ఆయన సన్నిధికి వెళ్తున్నావు. చూడండి ప్రియులారా, నర్సరీ పిల్లలు ఏబిసిడీలు చెప్తారు, స్కూల్కి వెళ్ళరు ఇంకా అప్పటికి, వాళ్ళు ఏబిసిడీలు చెప్తారు, చిన్న పిల్లలే పోయమ్స్ చెప్తూ ఉంటారు. అలా నువ్వు వెళ్తూ ఉన్నావు దేవుని సన్నిధికి, పాట పాడడానికి ఏమైంది? ఎందుకు భయం నీకు? దేవుని ఘనపరచు, మనుషుల కోసం కాదు, మనుషుల వైపు చూడకు, ఎవరేమనుకుంటారని పట్టించుకో. వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచేదని. కీర్తనకారుడు కృతజ్ఞతాస్తుతులతో దశభాగ రూపంలో ఘనపరచు, ఇంకా కృతజ్ఞత కానుకలు ఇచ్చి ఘనపరచు, నీ ఆస్తినిచ్చి ఘనపరచు, నీ కుమారుని కుమార్తెనిచ్చి ఘనపరచు, లేదా దేవుని మందిరంలో ఏవైనా కొరతలుంటే వాటిలో సహాయం చేసి ఘనపరచు. ఘనపరచడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని నువ్వు సద్వినియోగం చేసుకోవాలంతే, సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థనకి రా అంటే వెళ్తావు, వస్తావు. ఎందుకు వెళ్ళొచ్చావు? వెళ్ళిన ప్రతి చోట నువ్వేం చేయాలా? దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలా. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది, ఫరో దేవుని కార్యాలు చూసి దేవుని ఎరిగిన వాడై ఉండి దేవుని మహిమపరచనందున, దేవుని ఘనపరచనందున, దేవునికి లోబడినందున తీసుకుపోయి సముద్రంలో ముంచి పారేశాడు. నెబుకద్నెజరు దేవుని ఎరిగిన వాడై ఉండి, దేవుని శక్తి సామర్థ్యం ఎరిగిన వాడై ఉండి కూడా దేవునికి విలువ ఇవ్వకపోవడం, దేవుని ఘనపరచకపోవడం వలన నెబుకద్నెజరు పతనమైపోయాడు. చూడండి ప్రియులారా, అలాంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. సౌలు రాజును కూడా మనం చూస్తాం. దేవుని మాటలు వినకుండగా, దేవుని ఘనపరచకుండగా ఉండడం కారణము చేత, తాను గొప్ప చేసుకోవడానికి ఉండడం కారణం చేత దేవుడు అతన్ని హీనపరిచాడు, ఘనపరచాడు.
హేరోదు మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందట? హేరోదు మాట్లాడుతుంటే అందరు అనుకుంటున్నారట ఇది దేవుని స్వరం అనుకుంటున్నారట. అతడు తనను తాను చూపించుకున్నాడు కానీ దేవుని చూపించలేదు, దేవుని గనపరచలేదు గనక దేవుడు మొత్తినందున అతడు పురుగులు పడి చచ్చినని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, నన్ను గనపరచువానిని నేను గనపరచదని అంటున్నాడు దేవుడు. ఇక్కడ కీర్తనగా దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు ప్రియులారా? లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గనపరచదనని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కీర్తనలు 18వ అధ్యాయము 49వ వచనంలో చూడండి, అందువలన యెహోవా అన్యజనులను నేను నిన్ను గనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. అన్యజనులలో, ఇంట్లో, బయట, సంఘంలో, సమాజంలో, ఎక్కడైనా సరే నువ్వు నిలబడు, దేవుని గనపరచు, ఆయన నామం ఎరిగిన వాడివి. అందుకు కీర్తనగా దావీదు మహారాజు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరచను. నువ్వు హెచ్చింపబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఉన్నతమైన శిఖరములు ఎక్కాలంటే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? దేవుని పొగుడు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని గనపరచు. వచ్చిరాని మాటలు, వచ్చిరాని చదువు, వచ్చిరాని భాషలు, వచ్చిరాని నీ జీవితంలో ఏదైతే వచ్చిరాని అవే చేయి నువ్వు, అంతే. అవి చేయడం వలన దేవుని గనపరచగలుగుతావు. నీకున్న దాంట్లోనే ఇచ్చి దేవుని గనపరచు. నువ్వు చేయగలిగినంత సేవ చేసి దేవుని గనపరచు. నువ్వు ఏమి చేయగలుగుతావు అది చేసి దేవుని గనపరచు. నువ్వు చేసే దాంట్లో నిన్ను చూపించుకోకు. నిన్ను చూపించుకుంటే దేవుడు కనిపించాడు. దేవుడు కనిపిస్తే నువ్వు కనిపించవు. కనుక దేవుని గనపరచు, దేవుడు నిన్ను గనపరుస్తాడు. దేవుని గనపరచకుండా నిన్ను నువ్వు గనపరుచుకున్నావో నువ్వు హీనమైపోతావు. ఇదిగో ఇందాక 4 పేర్లు చెప్పాను. ఆ 4 రాజులలో ఒక్కడు కూడా ఉన్నతమైన శిఖరం లెక్కలేదు. కానీ దావీదు మహారాజు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని గనపరుస్తూ ఉన్నాడు. దేవుడు అతనిని గనపరుస్తున్నాడు. కనుక దేవుని గనపరచు, దేవుని హెచ్చిస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతాడు. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.